ఈ కాకి డ్రెస్సులు ఎన్ని మార్చారు కదా సార్. ఒకసారేమో స్వామీజీ డ్రెస్ వేసుకున్నారు యోగి లాగా. ఆ ఉదంతం మీకు ఏమైనా తెలిసింది సార్? మిమ్మల్ని ఏమైనా అడిగేవారా ఇలా వేసుకుందాం అనుకుంటున్నాను కాకి డ్రెస్ అని? కాకి డ్రెస్సు అప్పుడు ఎలక్షన్ ప్రచారంలో వేసుకున్నాడు ఆయన. అవునండి. నక్సలైట్లు దేశభక్తులు అది ఇదని చెప్పి ఉపన్యాసాలు చెప్పాడు ఆయన. అవునండి. కాషాయ వచ్చేటప్పటికి ఈ సందర్భం వేరు. మళ్ళా కాషాయ వేసినప్పుడు టర్బన్ పెట్టుకొని. అవునండి. వివేకానంద ఎవరు అని ఉంటారండి మీరు? అదే అవన్నీ అంటే కొంతమంది పేర్లు చెప్పాల్సి వస్తుంది, బాగుండదు. అంటే రాజకీయ నాయకులేనండి? రాజకీయ నాయకులు, ఉద్యోగులు చాలామంది ఆయన పొగడానికి ఏదోటి. అంటే మీరు వివేకానంద లాగా ఉన్నారండి. ఎవరికి మళ్ళీ ఆ టర్బన్ తీయించింది కూడా మేమే. ఏంటి సార్ టర్బన్ కదా, అదే తలపాగా అప్పుడు సెక్రటేరియట్ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఉన్నాయి కదా. అవునండి. ఆ విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్ ఉంది కదా, అక్కడ ఓపెన్ ప్లేస్లో. అవునండి. ఒకసారి సెక్రటేరియట్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు, లేకపోతే సెక్రటేరియట్ పోయేటప్పుడు ఒకసారి అటు పోయేవాళ్ళం. 2 రోజులకు ఒక రోజు అయినా పోయేవాళ్ళం. ఒకరోజు పోతుంటే అక్కడికి పోయేటప్పటికి ఒక శిల్పి కందుకూరి వీరేశలింగం పంతులు గారి టర్బన్ చుడుతున్నాడు. ఓకే. అది అట్లనే ఇట్లా చేతులు పెట్టుకొని ఇట్లే ఒక 2 నిమిషాలు చూశాడు. మామూలుగా చూస్తున్నాడు లేదనుకున్నా, ఆర్టిస్ట్ కదా. బ్రదర్ ఎట్లా ఉంది టర్బన్ అన్నాడు. టర్బన్ బాగుంది సార్ అన్నా. నేను కూడా బాగా చుడతాను అన్నాడు. తలపాగా అంటే సినిమాలో చూస్తున్నాం కదా సార్, రైతు వేషాలు వేసుకున్నప్పుడు చుడతారు. ప్రతి రైతు వేసుకుంటాడు. కాకపోతే ఆ రోజుల్లో పాండిత్యానికి గుర్తుగా టర్బన్ ఉండేది. అవును. త్రిపురనేని రామస్వామి చౌదరి, కందుకూరి వీరేశలింగము, అవును, లేకపోతే సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఆయన అన్నా డిస్కషన్ అంతవరకు అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అబిడ్స్లో కింద ఆ రూము నేను చేరినప్పుడు ఆయనే వచ్చి, ఇదిగో ఈ చైర్ ఇప్పటిదాకా నేను కూర్చున్నా, ఇప్పటి నుంచి నీది, ఈ రూమ్లోకి ఎవరిని రానియద్దు అని చెప్పి నవ్వకుండా చెప్పాడు. సరే సార్ అని ఆడ కూర్చున్నా. పైకి పోయిన తర్వాత మరి ఎవరికి మెడ్రాసు ఫోన్ చేశాడో ఏంటో తెలియదు నాకైతే. ఒక 5-6 రోజుల తర్వాత అటెండర్ పోయి ఎయిర్పోర్ట్కి పోయి ఒక మూట తీసుకొస్తున్నాను. వాడు నేను సెక్యూరిటీ రూమ్లో నా ముందు నుంచి పోవాలి కావాడు. ఏంట్రా నాయన ఈ మూట ఏంది అంటే, ఎయిర్పోర్ట్ పోయి తెచ్చుతాను సార్, ఏందో మరి పెద్ద ఆయన మెడ్రాస్కి ఏదో ఆర్డర్ పెట్టినట్టున్నాడు, ఏదో టర్బన్ లాగా ఉన్నాయి అని చెప్పాడు. సరే పోయినాను. ఇది అయిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత పరిగిలో ప్రోగ్రాం ఉండింది. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నర్సయ్య గారు రేపు మీ ఐజ్ ఇంటెలిజెన్స్ వస్తాడు నాతో పాటు హెలికాప్టర్లో, మీరు పరిగికి బై రోడ్డు వచ్చేయండి అన్నాడు. సరే సార్ దానికేమో. ఆ రోజు పరిగి, మహబూబ్ నగర్, వెస్ట్ గోదావరి పెనుగొండ, చీరాల, నైట్ హాల్ట్, కాకినాడ, 5 ప్లేసులు అనమాట. అప్పటికి బీసీలకు రిజర్వేషన్ పెంచాడు ఈయన. రాజకీయ పోస్టులు అవన్నీ కూడా 42%, 43% పెంచాడు. దాంతో వాళ్ళు ఏం చెప్పారంటే, అన్నీ ఇంత ఫస్ట్ టైం బీసీలకి అవకాశం ఇచ్చింది సార్, బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది, ఊరేగింపులు వస్తాయి. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసినప్పుడు అట్లే ఊరేగింపులు వచ్చినాయి అని చెప్పి ఈ 4-5 ప్లేసులు బీసీలు ఎక్కువ ఉంటారు, ఇది పెట్టండి అంటే సరే ఆయన ఒప్పుకున్నాడు. ఆ రోజు ఇక్కడ శంషాబాద్ దగ్గర ఒక 200 ఎకరాల పొలం ఉంది. దాన్ని పేదలకు పంచాడు ఆ రోజు ప్రోగ్రాం. అది పెంచి అక్కడికి రావాలన్నమాట పరిగికి. సరే నేను రంగారెడ్డి ఎస్పీ అప్పుడు వేరే ఆయన, ఇద్దరం కలిసి వెళ్ళాం. 9 o'clock మేము అక్కడికి వెళ్ళాం. 9కి రావాలి ఆయన. 9:30 అయింది, 10 అయింది, 10:30 అయింది, 11 అయింది.
హెలికాప్టర్ కనపట్లేదు. ఉమ్, ఏంట్రా ఇంత లేట్ అయిపోయింది, ఫస్ట్ ప్రోగ్రామ్ ఇంత లేట్ అయితే ఉమ్, మిగిలిన 4 ప్రోగ్రాంలు ఎట్లా మనం అవును వాడు సాయంత్రం 6 అయితే హెలికాప్టర్ ఫ్లై చేయదు కదా. అవునండి. అండ్ అంతలో 11:30 ఆ ప్రాంతంలో సైట్ అయింది హెలికాప్టర్. ఉమ్, దగ్గరకు వచ్చేటప్పటికి నెత్తి మీద ఒక తలపాగా. టర్బను, ఉమ్, కాషాయ బట్టలు, ఉమ్, ఒక పెద్ద ఒల్లెవాటు ఒకటి కండువ లాంటిదండి. పొడుగుది, అది కూడా పండం అంటే కొద్దిగా అది కిందాకి పొడుగు. వస్తుందా. తర్వాత చేతిలో ఒక పుండు కర్ర. ఉమ్, నమ్మండి, నాకు చాలా బాధ వేసింది. ఉమ్, నాకు ఇప్పుడు అనిపించింది, వీడిని నాతో పాటు వస్తే ఉమ్, వ్యతిరేకించేవాడు వీడు, ఆహా, పెట్టుకున్నా పెట్టుకుపోయినా కూడా తప్పకుండా వ్యతిరేకించేవాడిని, అందులో సందేహం లేదు. ఉమ్. అందుకు మిమ్మల్ని ఆ? పరిగి పంపించారు. ముందు బైరోడ్డు బొమ్మన్నాడు అనమాట. ఆ, సరే అడిగి పోయిన తర్వాత నాకు దిగేంత తప్పేదే ఉంది. ఉమ్, మా దొరగారు నేనంటే చాలా ఇష్టమైన ఏజెంట్ తెలుసు, ఎలా ఉంది అన్నాడు. ఆ. ఇట్లా చూసి ఎలా ఉంది, ఏం బాగలేదు సార్ అన్న. ఇంటర్వ్యూ డైరెక్ట్గా. అంటే ఏంటి అట్లా మాట్లాడుతాను అన్న. ఉమ్, అదంతా పరిగి కర్ణాటక బోర్డర్ దగ్గర ఉమ్, రైతుల మీటింగ్, ఎక్కువ మంది రైతులు ఉన్నారు, అందరు తలగొడ చుట్టుకొని వచ్చారు, మనం పోయి అడుగుదాం రండి, ఉమ్, అడిగిరాపో అన్నాడు. ఇంకొకడు నేను ఇద్దరం పోయి, ఉమ్, ఏమయ్యా ముఖ్యమంత్రి గారి ఆ, టర్బన్ అది ఎట్లా ఉంది అంటే, బాగానే ఉంది సార్, రైతుల మీటింగ్ కాబట్టి రైతులందరూ చుట్టుకొని వస్తారు కాబట్టి చుట్టుకున్నారు అనుకున్నాము. ఉమ్, ఉమ్, లేదు ఇప్పటి నుంచి రోజు అట్లే ఉంటాడు ఆయన. ఉమ్. అబ్బాయి రోజు అట్లా ఉంటే ఏం బాగుంటుంది సార్ అనేసారు జనం. ఆ, విన్నారు కదా సార్, ఉమ్, ఆయన చీఫ్ మినిస్టర్ సార్, అది Hmm. రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ ఆయన. అవునండి. ఇవన్నీ చూస్తే వేషాలు వేసుకుంటున్నాడు, ఏంది ఇది అని అనుకుంటారు సార్, ఉమ్, ప్రజలు నవ్వుతారు, ఉమ్, అనవసరంగా ఆయన్ని లేనిపోని అపార్థాలకు గురి చేస్తున్నారు ఉమ్, అని చెప్పాను. సరే మీటింగ్ అయిపోయింది, నేను చెప్పాను ఇంకా మహబూబ్నగర్ నేను రాలేను సార్, ఉమ్, ఏడు నుంచి దగ్గరైనా కూడా మహబూబ్నగర్ వరకు 10 నిమిషాలు ముందు బయలుదేరి, మేము మీటింగ్ కంటే ముందు బయలుదేరి మహబూబ్నగర్ కవర్ చేస్తాను, కానీ ఉమ్, ఆ నుంచి నా వల్ల కాదు, ఉమ్, ఆ నుంచి చీరాల ఏడబోతుంది, ఒక హెలికాప్టర్ అరగంటలో పోతే నేను అడగొచ్చాను బై రోడ్డు ఉమ్, అంటే ఓకే ఎస్పీలకి వాళ్ళకి చెప్పండి ఉమ్, అని చెప్పేశాడు ఆయన. వెళ్ళిపోయాను. అది వేసిన తర్వాత ప్రెస్ స్టేట్మెంట్లో నేను నాన్ వెజిటేరియన్ అనేసాను, ఉమ్, కోపం వదులుకున్నాను, ఉమ్, వివేకానందుడిలాగా ఉంటా నేను, ఉమ్, ఏదైనా ఒక స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఒక్క నెల రోజుల్లో ఉమ్, పేపర్లన్నీ ఏకిపెట్టినాయండి, ఉమ్. కార్టూన్లు వేసి. I see. ఆ, ఈనాడైతే ఎంత ఇదిగా చేసిందో. ఉమ్, అప్పుడే ఉమ్, సెక్రటేరియట్లో కూడా గొడవ అయిపోయి ఈ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అంతా సీఎం ఛాంబర్ మీద పడ్డారు. అవునండి. ఆ, ఇది ఇది తలపాగా ఈ చివరిదాన్ని లాగటానికి ప్రయత్నం చేయటం, ఉమ్, నానా వ్యవహారాలు చేశారు. ఉమ్, అప్పుడు ఇందిరాగాంధీ చనిపోయిన భస్మం ఏదో వస్తూ ఉంది. ఉమ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోతే అప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా కేకలేయటం, ఉమ్, ఈ జుట్టు ఇటు లాగటానికి ప్రయత్నం చేయటం, వెనక ఇది ఉంటుంది కదా అంటారు. అవునండి. ఉమ్, చేయటం, ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత పిల్లలు కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు అనవసరంగా, ఉమ్, నీకు నేను సినిమాల్లో అనుకుంటున్నానని చెప్పావు కదా, ఈ వేషాలన్నీ ఎందుకు, ఉమ్. పేపర్లు ఈ విధంగా రాస్తూ ఉంటాయి, ఎందుకు ఇదంతా అని అంటే పాపం ఆయనకు కూడా అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని ఒక రోజు అసెంబ్లీ జరుగుతూ ఉంది, ఉమ్, అసెంబ్లీకి పోయాము, నా ఎదురుగా సెక్యూరిటీ రూమ్ ఉంటేనే అక్కడ కూర్చున్నా. లేట్ రాఘవేంద్రరావు గారు, అలాంటి ఆఫీసర్లు ఉంటేనే అది రాజకీయాలు బాగుంటాయండి. ఉమ్, ఏం తెలియని చీఫ్ మినిస్టర్ అయినా బ్రహ్మాండంగా అంజయ్ లాంటి వాడైనా సక్రమంగా పనిచేశాడు. ఉమ్, ఆయన లోపల పోయినాడు, బయటకు వస్తూ నర్సయ్య గారు సీఎం గారు పిలుస్తున్నారు వెళ్ళండి అని ఉమ్. నేను పోయా. సరే అదే రాఘవేంద్ర గారు మేము పిలిచారు లోపలికి. చేస్తే చెప్పే ప్రకారం దీని గురించి అన్నాడు. ఉమ్, ఏ సార్ ఇవన్నీ చేయకూడదు సార్, అసలు ఉమ్, మేము అప్పుడు కూడా చెప్పాను, ఆ టర్బన్ గురించి అడిగినప్పుడు కూడా చెప్పాను, అయ్యంతా పండితులు వాళ్ళు వీళ్ళు గొప్పగా పెట్టుకునేవాళ్ళు, ఉమ్, అది పాండిత్యానికి గుర్తుగా ఉండేది, అది ఉమ్, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది సార్, మీకు ఉమ్, గొప్ప బ్రహ్మాండమైన పని చేశారు. ఉమ్. ఈ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని పని బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు. ఇచ్చారండి.
వాళ్ళు జీవితాంతం పెట్టుకుంటారండి వాళ్ళు. వాళ్ళకి రాజకీయ పదవులు ఫస్ట్ టైం వస్తూ ఉన్నాయి. అవునండి. వాళ్ళ ఆర్థికంగా బాగుపడతారు, సామాజికంగా గౌరవం పొందుతారు. ఇవన్నీ ఎందుకండి అసలు అని చెప్పాను. మరి ఎట చేద్దాం అన్నాడు. తీసేద్దాం, ఎట చేద్దాం అన్నాడు. తీయటానికి ఒప్పుకున్నారు కదా, నాకు వదిలేయండి, నేను సాయంత్రం ఇంటికి పోయే లోపల ఏదో ప్లాన్ చెప్తాం అని చెప్పాను. సరే అని మధ్యాహ్నం లంచ్కి ఇంటికి పోయిన తర్వాత సోమరాజు గారికి, కుమార్కి ఫోన్ చేసి 4 గంటలకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం, మీరు రండి. అంతకుముందు బై ఎలక్షన్లో అంటే 85 ఎలక్షన్స్లో చిత్తూరు దగ్గర ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, అక్కడ దెబ్బతగిలింది ఆయనకు తలకు. లాస్ట్ టైం చెప్పాను అది గుర్తు తెచ్చుకొని టర్బన్ పెట్టుకునేటప్పటికి అది గాలి రాక దానికి అది చర్మం చుట్టుతా ఉంది, కాబట్టి డాక్టర్స్ అడ్వైజ్ చేశారు దాన్ని తీయమని చెప్పి మేము చెప్తాము, మీరు సపోర్ట్ చేయండి అని వాళ్ళకి చెప్పి, ప్రెస్ వాళ్ళు కూడా 2-3 ఫ్రెండ్స్కి చెప్పి, ఆయన దిగేటప్పుడు మెట్లు దిగేటప్పుడే టర్బన్ లేకుండా దిగమను. వెంటనే ఒక ప్రెస్ ఆయన అడుగుతాడు, ఏంటి సీఎం గారు మీరు టర్బన్ తీసేశారని, ఇదిగో ఇది రిప్లై అని చెప్పి చెప్తాము. బాగుంది, ప్లాన్ చేశారు. అట్లాగే దిగాడు. అట్లాగే ఒక ప్రెస్ అతను అడిగాడు, ఆ సమాధానం చెప్పాం. డాక్టర్స్ కూడా వెంటనే మేమే సజెస్ట్ చేసామని చెప్పారు. అయిపోయింది, అది ఇష్యూ లేదు. ఇంకా అది కారణం అది ఏంటంటే స్కిన్ ప్రాబ్లం ఉందని చెప్తే ఇంకా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు చేయరండి? ఆ తర్వాత చెప్పాను నేను, సార్ మీరు మీ హృదయం చాలా మంచి హృదయం నాకు అర్థమైంది, కానీ ముఖస్థుతి మాటలు మీరు ఎక్కువ నమ్ముతారు, పొగడతలు, అది చేయకూడదండి. ఇప్పుడు సరే వివేకానందుడు, నేను నాన్ వెజిటేరియన్ తిన్నాను, నేను అది మిమ్మల్ని ఎవరు అడిగారండి? అసలు మీరు వెజిటేరియన్ తింటారా, నాన్ వెజిటేరియన్ తింటారా, ఎవరు అడిగారు? అసలు ఎవరు అడగలేదు కదా. అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడు కూడా ఒమిషన్ ఉండాలి కానీ కమిషన్ ఉండకూడదండి, కమిట్ అవ్వకూడదు. నేను ఇదేని మిమ్మల్ని ఎవరు అడగలేదు. నాన్ వెజ్ తిన్నా కూడా ఎవరు అడగరు, నా వెజిటేరియన్ తిన్నా నా నష్టం లేదు. అయ్యి అనవసరం అండి అంటే అప్పుడు పాపం అర్థం చేసుకున్నారండి. మళ్ళీ అర్థం చేసుకున్నారు, ఆయన చేసుకున్నాడు.